గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాలు రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రాయలసీమ ద్రోహిగా జగన్ నిలిచారని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫారూక్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా జగన్ నిలిచారని రాష్ట్ర మంత్రులు ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నందు మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యలు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఒక్క జల ప్రాజెక్టు కూడా చేపట్టలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో రాయలసీమ రత్నాల సీమగా మారటానికి ఎన్టీఆర్ జల ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందని తెలిపారు. రాయలసీమలో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన ఘనత స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దక్కిందని పేర్కొన్నారు. కేవలము వాళ్ళ స్వార్థం కొరకు ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి కేవలం మోటార్లు అవి కొని 750 కోట్లు డ్రా చేసినారే తప్ప అక్కడ చేసిందంటూ ఏమీ లేదు. అంత చిత్తశుద్ధి గలవాడే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ జిల్లాలకు తాగునీటి అవసరాల కొరకు పనికొచ్చేటువంటి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్లతో 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేటువంటి పనికి మరి కడప ప్రజలకు తాగునీటి కుడక ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ రోజు రాయలసీమ గురించి, రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారంటే ఇది రాష్ట్ర ప్రజానికమంతా కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాగునీటికి, సాగునీటికి మనకు అవసరాలకు ఎంతైనా కానివ్వండి వేల కోట్ల రూపాయలు అర్చించి ఈ రోజు మనం ఖర్చు పెడుతున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఎగువ రాష్ట్రంలో ఈ రోజు తుంగభద్ర డ్యాములు గేట్లు కొట్టుకపోతే ఖరీఫ్ లో నీళ్ళు ఇచ్చి రబీలో నీళ్లు ఇవ్వలేమని చెప్పేసి గేట్ల రిపేర్ కొరకు పొరుగు రాష్ట్రాలను ఒప్పించి మరి తుంగభద్ర డ్యామ్ గేట్లు రిపేర్ చేస్తున్నామని చెప్పేసి తెలిపి మా మంత్రివర్యులు అందరూ కూడా మీటింగ్ పెడితే మరి ఆనాడు రెండో రబీకి కేసు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వలేమని చెప్పేసి చెప్తే వేసుకున్నటువంటి పంటను కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే జిల్లా మంత్రివర్యులు, ఎమ్మెల్యేల అంతా తీసుకెళ్తే ఈ రోజు మరి కేసు కెనాల్ కు నీళ్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు 12,000 కోట్లు ఖర్చు చేసి రాయలసీమలో ముచ్చుమర్రి ఎర్రిపోతల పథకం ద్వారా 13 పంపులను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అనుమతులు లేని ప్రాజెక్టులతో దోపిడీ చేశారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా జగన్ ప్రభుత్వం ప్రారంభించి కేవలం మట్టి పనుల పేరుతో తమ అనుచరుల జేబులు నింపుకున్నారని, అనుమతులు లేనందున ఎన్జీటీ జరిమానా వేసినా అధికారంలో ఉన్న 5 ఏళ్లు స్టే తొలగించే ప్రయత్నం చేయలేదని ఘాటైన విమర్శలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యం జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా పేర్కొన్నారు. మంది లీడర్లు వచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వాళ్ళ నియోజకవర్గానికి కనీసం గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నారు, తాగునీటి ప్రాజెక్టులకు నయా పైసా నిధులన్నా మీరు తీసుకొచ్చారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ నియోజకవర్గాలకు తెచ్చారా? మీ జిల్లాకు తెచ్చారా? మీ ప్రాంతానికి తెచ్చారా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటే 2014 నుంచి 19 వరకు తాగునీటి ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళకి శాంక్షన్ చేసింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. మళ్ళీ ఇప్పుడు మేము ఈ 19 నెలల కాలంలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము దాదాపు 8,000 కోట్లు శాంక్షన్ చేసి మీకు అందరు వైడనింగ్ పనులే చూశారు. కాబట్టి ఇదంతా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీరు కనీసం 2,000 కోట్లు కూడా అవి కూడా సరిగా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఏ ప్రాజెక్టు మీకు నయా పైసా నిధులన్నా ఖర్చు చేయగలిగారని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా. ఏది చేసినా కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు.
ఏదేదో ఏంది మేము పౌరుషం గల వాళ్ళం రాయలసీమ వాళ్ళం అంటే ఏంటి? పౌరుషం ఈడగాదు నాయన చూపించగలిసింది తాడేపల్లి. ఆయన దగ్గర పోయి మనం ఏం చేయలేకపోతున్నాము అని ఆ రోజే పౌరుషం చూపించాల్సినారు. ఆ రోజు కోర్టు స్టే విధిస్తే దాన్ని స్టే వెకెట్ చేయించుకోండి, ఇంకా పౌరుషం చూపించాల్సింది. కానీ దీనిలో కాదు పౌరుషం చూపించాల్సింది. కూటమి ప్రభుత్వం తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినప్పుడు కేవలం 5 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించి రవి పంటలను కాపాడిన ఘనత చంద్రబాబుకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 1000 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 8000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ మాట్లాడే హక్కే లేదు. రాయలసీమ కంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దాన్ని పెట్టి పోషించిన వాడు చంద్రబాబు నాయుడు. అధిక నిధులు ఇచ్చి రాయలసీమ ప్రాంత సస్యమేద తన ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలా, తన ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి. ఈరోజు ఎటువంటి ప్రాంతం ఏమంది? ఇప్పుడు ఎట్లున్నాయి? ఏమయ్యా సర్కార్ ఏరియా పెంచినాయి కదా. గండికోట నింపితే ఎట్లుంది? గండికోట చూస్తే పైన కూర్చొని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఏమన్నా ఫారిన్ లో ఉన్నట్టుంది ఆ అట్మాస్ఫియర్ చూస్తే. దాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టూరిజం గా డెవలప్ చేస్తామని బ్రహ్మసాగర్ పోయి చూసిరండి. ఎవరు దొరికించాడు బ్రహ్మసాగర్? నీళ్ళు ఎవరు ఇచ్చినారు? ఇవన్నీ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. మళ్ళీ మేమంతా త్యాగం చేయలేదా? మా త్యాగ ఫలమే ఈ రోజు వచ్చింది ప్రాజెక్టు. లేకుంటే వెలుగోడు రిజర్వాయర్ లేకపోతే పరిస్థితి ఏమి చెప్పాలా? ఎవరైనా కట్టాడా? ఎవరు కట్టారా? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని స్థాయిని పెంచి ఈ రోజు రిజర్వాయర్ నీళ్లు నింపిబట్టే ఈ రోజు వ్యవసాయ కాలమైనా నీళ్లు ఉన్నాయంటే ఎవరి కాలం వల్ల ఉన్నాయి? రాత్రింబగులు అధికారులు నీళ్ళు నింపండి, అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయండి. కాన్సెప్ట్ ఉంది. అది మన దగ్గర ఎన్విరాన్మెంట్ మనకి ఎంత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే హక్కే లేదు. వీళ్ళకు నోళ్ళు శుభ్రం చేసుకోవాలి. పోయి లేకుంటే లడ్డూల గురించి డైవర్ట్ చేయాలి. పోయి తిరుపతి దేవస్థానం దగ్గర మహాదేవుడు ఇప్పుడు అక్కడ మల్లికార్జున స్వామి కళ్ళ కింద కృష్ణ ప్రవహిస్తా ఉంది. ఆమె తల్లి దయ వల్ల మనం అందరం బాగుపడి ఈ రోజు వ్యవసాయానికి నీళ్ళు తెచ్చుకుంటాం. ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం. రాయలసీమ ప్రాంతం కానీ వేరే ప్రాంతం కానీ. అదేవిధంగా వీళ్ళు లడ్డు లేదు పవిత్రంగా ఉంది అని చెప్పి పోయి తిరుపతి వినాయన మేము తప్పు చేయలేదు మా స్వామి వెంకటేశ్వర స్వామి క్షమించి మమ్మల్ని చెప్పి అంతా గుడ్డు చేసుకుని పోతాం కదా. దానికి తప్పేం లేదు. తిరుమల తిరుపతి లడ్డును నకిలీ నెయ్యితో తయారు చేసి అపవిత్రంగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల అపవిత్రతపై ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టినట్లు విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చించే అర్హత వైసీపీ నేతలకు లేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మనుగడ ఉండాలని స్పష్టం చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు, హంద్రినీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి, సుజన స్రవంతి, వెలుగోడు రిజర్వాయర్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, ఔక్కు రిజర్వాయర్, బ్రహ్మసాగర్ వంటి ప్రాజెక్టులు టీడీపీ ప్రభుత్వ పాలన సమయంలో నిర్మించి రైతులకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. రాయలసీమకు వైఎస్ఆర్ మరియు జగన్ చేసింది శూన్యమని విమర్శించారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ 11 మంది ఎమ్మెల్యేలను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీరు, ముఖ్యంగా 7 సీట్లుగా రాయలసీమలో ఉన్నాయి అనుకుందాం. ఆ 7 మందిలో కానీ మీ నాయకుడు కూడా రాయలసీమ బిడ్డ అయినప్పుడు మేము చెప్పినటువంటి లెక్కలు తప్ప ఒప్ప అంటే, నిజమైన నాయకులు అయితే మీరు రాయలసీమ వాసులైతే రండి, రేపు పారిపోకండి. మీకు ఎవ్వరు ఏమనడం లేదు. ప్రజల జీతాలతో, ప్రజలు ఇచ్చిన సొమ్ముతో జీతాలు తీసుకొని, అలయన్సులతో తీసుకొని కులుకుతా ఉన్నారు. మీకు ఏ మాత్రం ఉన్న రోసం ఉంటే రాయలసీమ బిడ్డలైతే మీరు రండి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో చర్చ పెడదాం. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక చర్చా వేదిక. ప్రజలు ఎవరికి ఏమి తప్పు చెప్పినారు, ఎవరు కరెక్ట్ చేసినారు, ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా పెట్టుకుందాం. లైవ్ పెడదాము, ప్రజలు చూస్తారు. ప్రజలు ఎవరు చెప్తారో. సిగ్గుమానం ఉందమయ్యా మీకు? 2019లో మిమ్మల్ని గెలిపించే మీరు చేసిన ద్రోహానికి రాయలసీమ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకొని ద్రోహం చేస్తే ముడ్డికి కర్ర వాచి వాతలు పెట్టినారు. ఎట్లా తెలుసా? అత్యధిక సీట్లు మాకిచ్చి మీకు కేవలం 55 సీట్లలో 59లో 7 సీట్లు ఇచ్చడం జరిగింది. 45 సీట్లతో ఈ రోజు రాయలసీమలో ఎక్కడ కూడా ప్రతి చోట 1000 మెజార్టీలతో గెలిపించారు ప్రజలు మమ్మల్ని. ఇప్పటికి కూడా సిగ్గు రాలేదా మీకు? ఇంకా కనీసం సంవత్సరంన్నర కాలంలో మేము ఇది 8000 కోట్ల ఖర్చు పెట్టినామే రాయలసీమ కోసము, హంద్రినీవా కోసం, నీళ్ళ కోసము.
మీకు సిగ్గు శరం అనిపించడం లేదా? ఊకే డయాసిస్ ఎక్కి మైకులు తీసుకుని ఒక ఆయన ఊగిపోతాడు, ఒక ఆయన తొడగొడతాడు, వాడు మిసాలు తిప్పుతాడు. ఈడ కాదురా నాయన మిసాలు గొడవలు కొట్టేది. దారి అసెంబ్లీలో తెలుసుకుందాం, ప్రజావేదిక ప్రజల సమస్యలు తెలుసుకుందాం, రేపు వచ్చేటువంటి ఎన్నికలలో తెలుసుకుందాం. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్న నాయకులందరినీ, 2019లో మీకు అత్యధికమైనటువంటి సీట్లు, మెజార్టీ సీట్లంతా కూడా ఇవ్వడం జరిగింది. మీరు రాయలసీమకి వేసినారో చెప్పండి ఒకటి. మేము వచ్చి నాకేం చేస్తామో చెప్తాం. అందుకే మిమ్మల్ని ఓడించినారు. రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేదానికంటే బాగుండదని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మొహాన ఉమ్మేసి వాళ్ళందరూ కూడా ఎన్నిక పంపించడం జరిగిందని కూడా తెలియజేస్తాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.